కెమెరా స్టార్ట్ చేస్తుంటే కెమెరా స్టార్ట్ అయితే కాలేదు. ఇట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా అదృష్టమా దురదృష్టమా తెలియట్లేదు. ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే లేదు. సో అరే సీరియస్గా చెప్తున్నా, నాకు మా ఫాదర్ గుర్తొచ్చిండు. అచ్చా I appreciate myself. అండ్ నేను నైట్ 1:49కి వచ్చిన. ప్లస్ వచ్చిన వెంటనే నేనైతే కొంచెం టైర్డ్ అయిపోయిండే. సో నైట్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా. సో నైట్ అయితే బ్లాగ్ చేయలే. నేను రైడింగ్ గేర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ డాటాని అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా నేను. సో డే 1 డాటాని అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సతారా వరకు వెళ్దాం అనుకున్నా. బట్ సతారా వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి 60 సతారా ఇక్కడ నుంచి వెళ్ళి 70 కిలోమీటర్స్ ఏమో ఉంది. Side by side our fears are done. All the good times just begun. We know what we have, let's hold on tight. Found what we're looking for in life. Call us crazy, but things are finally right. నైట్ వచ్చేసి మనము ఇదే హోటల్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి పూణే వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉంది. మన పాప ఇక్కడ వెయిట్ చేస్తుంది మన కోసము. టైం వచ్చేసి 8:15 అవుతుంది. సో ప్రజెంట్ టైం వచ్చేసి 8:20 అవుతుంది. అండ్ మనకు డెస్టినేషన్ వచ్చేసి 865 కిలోమీటర్స్ వెళ్ళాలి. 10:41 వరకు అయితే మనము రీచ్ అవుతామని చూపిస్తుంది. సో ప్రజెంట్ అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. డే 2. జై శ్రీ ఆంజనేయం. ఇప్పుడైతే మనం ఘాట్ సెక్షన్లోకి ఎంట్రీ కాబోతున్నాం. ఇది వచ్చేసి సతారా ఘాట్ సెక్షన్ ఇది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే ఏం చేయలేదు. జస్ట్ ఒకటే బనానా తిన్నాను. అట్లీస్ట్ ఒక 200 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాతనే ఒక టీ బ్రేక్ తీసుకుంటా. ఈరోజు రైడ్లోనైతే మనం దాటుతున్న ఫస్ట్ టోల్ గేట్ ఇది. చెయ్యి జర పెయిన్ వస్తుంది. గ్లౌజెస్ అయితే వేసుకోవాలి. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆగి గ్లౌజెస్ వేసుకుంటాను. క్రాస్ చేయబోతుంది సెకండ్ టోల్ గేట్. కొల్లాపూర్ వచ్చేసి ఇంకా 84 కిలోమీటర్స్ ఉంది మనకైతే. టైం వచ్చేసి 10 అవుతుంది ఎగ్జాక్ట్లీగా. అండ్ ప్రజెంట్ అయితే మనం కరాడ్ అయితే క్రాస్ చేస్తున్నాము. సో యాక్చువల్గా నైట్ మనము కరాడ్ వరకు కొడదాం అనుకున్నాము. బట్ వీలు కాలేదు. కరాడ్ లేదా కొల్లాపూర్ అనుకున్నాము. 2 ప్లేసెస్ అనుకున్నాము. బట్ 2 ప్లేసెస్లో కూడా కుదరలేదు. కరాడ్లో మాత్రం చాలా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే హైవే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఆ కన్స్ట్రక్షన్ వల్ల ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ నుంచి వెళ్ళి సో సేమ్ ఇదే పరిస్థితి. సో టోటల్ అయితే ట్రాఫిక్ జామ్ ఉంది ఇట్లా. అంటే ఇప్పుడు కొంచెం మూవ్ అవుతున్నాయి వెహికల్స్. సో ఇంతసేపు అయితే ట్రాఫిక్ జామ్ ఉండే. ఇంకా 12 అవర్స్ జర్నీ ఉందండి. మనం క్రాస్ చేయబోతున్న థర్డ్ టోల్ గేట్ ఇది. సో ఆకలి అవుతుంది. కొల్లాపూర్ అయితే దాటినాం మనము. మంచి హోటల్ ఏదైనా ఉంటే చూసి ఆగి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటా. అక్కడ ఏమన్నా జ్యూస్ కానీ లేకపోతే ఏమన్నా లైట్గా తింటాను. ఆకలి అవుతుంది. అండ్ టైం వచ్చేసి 11:12 అవుతుంది. ఇంకా మనము 682 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో మనము స్టే చేసిన హోటల్ నుంచి వెళ్ళి 200 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మనము. నాకు తెలిసి మహారాష్ట్రలో ఇదే లాస్ట్ టోల్ గేట్ అనుకుంటున్నా. సో మహారాష్ట్రది 230 కిలోమీటర్స్ ఏమో వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుంటున్నా. ఒక 5 to 10 మినిట్స్ ఇక్కడ కూర్చొని ఏమన్నా తినేసి ఛాయ్ తాగి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తా.
ఇంతకుముందు ఇక్కడ తింటున్నప్పుడు నాకు యాక్చువల్గా వడపావు తింటున్నప్పుడు ఏదో కొంచెం ఎందుకో తేడా అనిపించింది. అంటే పావు ఉంటుంది కదా, పావు అయితే ఇక్కడిది కాదు బేసిక్గా. సో తిన్నాక జస్ట్ ఇప్పుడే నేను గూగుల్ మ్యాప్స్లో చూసినా నేను. సో గూగుల్ మ్యాప్స్ అది. సో మనం ఆల్రెడీ మీరు చూడండి మన కర్ణాటక బార్డర్లోకి అయితే ఎంట్రీ అయినాము. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏదైనా ఆర్చ్ ఇట్లా ఉంటుందని చెప్పేసి. సో బట్ ఏది లేదు. సో రెయిన్ లైనర్స్ అయితే ఇక్కడ పెట్టేసిన, ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది. సో ఈరోజు రైడ్లో మనం తీసుకుంటున్న ఫస్ట్ ఫీల్ బ్రేక్ ఇది. సో ఫీల్ అప్ చేయించిన. యాక్చువల్గా ఒక పాయింట్ ఉండే, బట్ ఎందుకైనా మంచిది. ఈ సైడ్ బారిష్ నయ్యి है, 2-3 दिन तो नहीं है बारिश, 3 दिन से नहीं है. ఫీల్ అప్ అయితే. సో కర్ణాటక పాసింగ్ బైక్. సో మా సిస్టర్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. సో మా అక్క కాల్ చేస్తే అంది నేను వచ్చేసి నార్త్ కర్ణాటకలో ఉన్నా అంట. సో ఇది వచ్చేసి నార్త్ కర్ణాటక అని చెప్పేసి అంది. సో ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే మా అక్క దగ్గరికి వెళ్తా ఈరోజు, లేదు అంటే మైసూర్ కొట్టేస్తా. మైసూర్ వచ్చేసి 660 కిలోమీటర్స్ మైసూర్ ఉంది. సో నైట్ 10:55కి వెళ్దామంట. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 12:11 అవుతుంది. సో ఎందుకంటే నేను ఇంతసేపు తినడానికి ఆగినా కదా, జస్ట్ ఒక 5 to 10 minutes. సో దానివల్ల టైం అయితే ఇంకా ఎక్స్టెండ్ అయింది. మీరు ముందు చూసినట్లయితే గోవా పాసింగ్ కార్ అది. సో గోవా పాసింగ్ వచ్చేసి నేను ఇప్పటివరకు కమ్సే కమ్ ఒక 10 వెహికల్స్ అయితే చూసినా నేను. ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే మనకి గోవా వస్తుంది. సో అందుకనే గోవా పాసింగ్ వెహికల్స్ అయితే చాలా కనబడుతున్నాయి మనకి. అండ్ మనం మాత్రం ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి. ఏమైందో అర్థం కావట్లేదు. హైవేని అయితే చాలా మటుకైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో మేబీ నాకు తెలిసి ఇంకొక 1-2 ఇయర్స్లో ఈ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా. సో అప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది ఈ రోడ్డు. ఈ టోల్ గేట్ వచ్చేసి కర్ణాటకలో ఉంది. సో ఫస్ట్ టోల్ గేట్ ఇన్ కర్ణాటక. ఈ రూట్లో ఎక్కడ వెల్కమ్ టు కర్ణాటక అని ఎక్కడ రాసలేదు. సో నేనేమనుకున్నా అంటే బోర్డు ఉంటే ఫోటో తీద్దాం అనుకున్నా. యాక్చువల్గా బోర్డు అయితే లేదు, అట్లా కమాన్ అయితే లేదు వెల్కమ్ టు కర్ణాటక అని చెప్పేసి. ఇన్స్టా 360 అయితే స్ట్రక్ అయి ఉండే. అండ్ ఇప్పటి వరకు మనమైతే 551 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. అండ్ ఇంకా మనం వెళ్ళాల్సింది 550 కిలోమీటర్స్. కెమెరా స్టార్ట్ చేస్తుంటే కెమెరా స్టార్ట్ అయితే కాలేదు. సో ఎందుకు అని చూస్తుంటే ఇన్స్టా 360 అయితే స్ట్రక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను 360 degrees పెట్టేసి రికార్డ్ చేద్దాం కొన్ని వీడియోస్.
ఇప్పటి వరకు ఎండనైతే ఫుల్ కొడుతుంది అండ్ ఇప్పటి వరకు అయితే మనం 600 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసాము అండ్ టైం వచ్చేసి 3 అవుతుంది. సో బాడీ మొత్తం ఎండకి డిహైడ్రేట్ అయిపోయింది. సో కొంచెం బాడీని హైడ్రేట్ చేసుకుందామని చెప్పేసి కోకోనట్ వాటర్ తాగుతున్నా ఇక్కడ. యాక్చువల్గా ఏమైందంటే ఫోన్లోనైతే ఛార్జింగ్ అయితే అస్సలే లేదు, 17% ఉందంటే. ఇట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో టైం వచ్చేసి 3:52 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 4 అవుతున్నట్టే. 8 నిమిషాల దాకా 4 అవుతుంది మొత్తం ఇప్పటి వరకు. సో 667 కిలోమీటర్స్ వచ్చినాము. టైం ఇప్పటి వరకు అయితే మనం 732 కిలోమీటర్స్ వచ్చినాము అండ్ 4:36 అవుతుంది టైం వచ్చేసి. సో ఈరోజు మన సెకండ్ ఫుల్ ట్యాంక్ ఇది. సో సెకండ్. సో నా అదృష్టమా దురదృష్టమా తెలియట్లేదు, ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే లేదు. సో ఛార్జింగ్ ఇది ఉంది కదా, సో ఇది ఇన్ని డేస్ పనిచేసింది, సడన్గా ఇవాళ ఎందుకో పని చేయట్లేదు, నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఫోన్లోనైతే ఛార్జింగ్ లేదు, జస్ట్ 13% ఏమో ఛార్జింగ్ ఉంది అండ్ 5:45 అవుతుంది టైం వచ్చేసి. సో నేనైతే డిసైడ్ అయ్యా, సో ఎటు చేసి మనం ఈరోజైతే మైసూర్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో యాక్చువల్గా నేను మైసూర్ కన్నా ముందే అవుదాం అనుకున్నా, బట్ ఆ మైండ్లోనైతే డిసైడ్ అయిపోయినా 99% మైసూర్కి వెళ్ళాల్సిందే. సో ఛార్జింగ్ ఈజ్ మస్ట్ మనకి. యాక్చువల్గా పవర్ బ్యాంక్ అనేది క్యారీ చేయట్లేదు నేను. సో దీని మీద హోప్స్ పెట్టుకొని పవర్ బ్యాంక్ అయితే క్యారీ చేయలేదు నేను, బట్ ఇదే హ్యాండ్ ఇచ్చేసింది మనకి. తుమ్కూరులో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళి మైసూర్. సో చూద్దాం ఏ టైం వరకు మనమైతే తుమ్కూరుకి రీచ్ అవుతాము. తుమ్కూరులో ఉన్న ప్రజెంట్ అయితే అండ్ మెకానిక్ షాప్ కోసం అయితే నేను సెర్చ్ చేస్తున్నా. సో ఎందుకంటే ఛార్జింగ్ కావట్లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు, 7% ఉంది. అండ్ సో ఫాగ్ లైట్స్ కూడా రావట్లేదు. ఫాగ్ లైట్స్ యాక్చువల్గా స్విచ్ చేంజ్ చేయాలి. ఎక్కడెక్కడైనా మెకానిక్ షాప్ ఉందా వెతుకులాడుతున్నా. సో యాక్చువల్గా బైక్ ఇది ఛార్జింగ్ అవ్వట్లేదు, ప్లస్ అది లైట్ రావట్లేదు అని చూపెట్టిన. సో లైట్ అయితే సో ఛార్జింగ్ అయితే కనెక్షన్ ప్రాపర్గానే ఉన్నదని చెప్పేసి అన్నాడు. ఆయన ఫోన్ పెడితే ఆయన ఫోన్ ఏమో ఛార్జింగ్ అవుతుంది, మన ఫోన్ కావట్లేదు. ఫస్ట్ ఏదైనా హోటల్లో ఆగి ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో దాని తర్వాత నేను మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తా. సో ఈ అంకుల్ మాత్రం బిర్యానీ మాత్రం సూపర్ చేసిండు అండ్ థ్యాంక్ యూ సో మచ్. मैं बोल रहा हूँ बिरयानी अच्छा बनाया आपने. థ్యాంక్ యూ సో మచ్. దీని పేరు వచ్చేసి శ్రీ తిరుమల బిర్యానీ మెయిన్. సో ఇది ఎట్లా యాక్చువల్గా చాలా బాగుంది, ఎందుకంటే తిన్న వెంటనే నాకు యాక్చువల్గా మా డాడీ చేసి బిర్యానీ గుర్తొచ్చింది నాకు. సో అంతా బాగుంది. मैं मुंबई से आ रहा हूँ. मुंबई से कितना ले भाई माताड़ेंगे मुंबई से मंदिर मुंबई से मुंबई हाँ माताड़ेंगे केಳು मुंबई से मंदिर अंते वो गिल बोलते हैं केಳು अभी कौन सा गांव को जा रहा है? हाँ कौन सा गांव को जा रहा है? मैसूर जा रहा हूँ. एल्ड ಎಷ್ಟು ಆಯ್ತು कितना दिन होता उधर जाने को? मैं अभी कल रात को निकला था. कल रात को पुणे में रुका था और आज सुबह स्टार्ट हो गया 8 बजे. संतोष हंगे उल्टा ಹೊಡಿ गाड़ी समेत अक्का और चिकप्पा. नहीं आप वो क्या होता है? चाचा. हाँ अच्छा क्या नाम है उसका? ಇದು मल्लिकार्जुन. यार बहुत बढ़िया बना है बिरयानी. अरे अच्छा है खाना. थैंक यू. ಮಳೆ ಬಂದ್ರು ನೆನೆಯಲ್ಲ ಅವರಿಗೆ. సో తుమ్ముకూరు తర్వాత
నాగవల్లి అనేది ఒక విలేజ్ ఉంది. సో అక్కడ నేను ఎందుకు ఆగినా అంటే బేసిక్గా నాకు ఫోన్లో అస్సలే ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెడదాం అన్నట్టుగా ఆపినా నేను. అంటే ఇక్కడ ఏం తినాలో నాకు అర్థం కాలేదు. చికెన్ బిర్యానీ తీసుకున్నా, తిన్న ఒక్క బుక్క పెట్టుకున్నాక సీరియస్గా చెప్తున్నా నాకు మా ఫాదర్ గుర్తొచ్చిండు. అంటే మా డాడీ సేమ్ మా డాడీ చేస్తాడు అట్లా, అంత సూపర్ ఉంది బిర్యానీ అయితే. అయితే మనము మైసూర్కి వెళ్తున్నాము. సో మైసూర్ వచ్చేసి మనకి 137 కిలోమీటర్స్ ఉంది అండ్ 11:35కి చేరుకుంటామని చూపిస్తుంది. ఏం పర్లేదు, ప్రశాంతంగానే వెళ్దాము. జస్ట్ 60, 65, 70 ఎబోవ్ అయితే వెళ్ళాను నేను. చాలా అంటే చాలా ప్రశాంతంగా వెళ్దాం. వెళ్ళి చేసేది ఏం లేదు, జస్ట్ పోయి పడుకోవడమే, హోటల్ బుక్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మైసూర్ దగ్గర ఎంట్రీ అయినాక సో మైసూర్లోనైతే హోటల్ బుక్ చేసుకుందాం. ఈ రైడ్లో యాక్చువల్గా 1000 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్లీ. మైసూర్ 113 కిలోమీటర్స్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. సో ఈ ఒక్కరోజే నేను 762 కిలోమీటర్లు అయితే ఈరోజు నాన్ స్టాప్గా రైడ్ చేసిన. అండ్ స్టిల్ వీఆర్ గోయింగ్. ఇంకా సో 1000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ రైడ్లో. సో ఈ ప్రజెంట్ అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:31 అవుతుంది. సో వీఆర్ ఆన్ ద వే టు మైసూర్. సో యాక్చువల్గా నేను చెప్పడం మర్చిపోయాను. అండ్ ఈ రైడ్లో మైసూర్ నుంచి వెళ్ళి మా అన్నయ్య వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు మనతో పాటుగా. అండ్ మా అన్నయ్య వాళ్ళు వచ్చేసి ఇప్పుడే హైదరాబాద్లో బస్ ఎక్కిలంట. అండ్ వాళ్ళు రేపు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6 o'clock అయితే వాళ్ళు మైసూర్లో దిగుతారు. అండ్ రేపటి నుంచి వెళ్ళి వాళ్ళతో జర్నీ స్టార్ట్ అవుతుంది. రామ్నగర్ 30, మలావలి 27, మైసూర్ 65. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. మైసూర్ 65 కిలోమీటర్స్. మీరు చూసుకొని వెళ్ళాలిరా బాబు. ఏసీ నాన్ ఏసీ రూమ్స్. సో ఇది వచ్చేసి మధుర్. సో మధుర్ అయితే దాటుతున్నాం మనది. हेलो नहीं है, हेलो नहीं है, किधर से जाना है मुझे, किधर से जाना है? सर्विस रोड. अभी उधर से जा सकते हैं? ಬಂದ್ರೆ ಪೊಲೀಸ್ 500 ರೂಪಾಯಿ ಫೈನಿಂಗ್. अच्छा, ಇನ್ನೊಂದು ಬರಬೇಡಿ. मुझे अभी उधर से जा सकता है? ರೈಟ್ ಏನೆಲ್ಲ ಹೋಗಿ ಮೈಸೂರ್ಗ. हाँ स्ट्रेट जाओ ना. ಇನ್ನೊಂದು ಬರಬೇಡಿ, 500 ರೂಪಾಯಿ ಫೈನ್ ಹಾಕ್ತಾರೆ. ಸುಮಾರು ಜನ ಹಾಕ್ತಾರೆ ಅಲ್ಲೇ. 500 ಫೈನ್ है. अच्छा, उधर से कुछ सर्विस रोड जा सकता हूँ मैं? 3 किलोमीटर से सर्विस रोड के जाएंगे. 3 किलोमीटर होने के बाद सर्विस रोड मिलेगा ना? ठीक है, थैंक यू. हाँ हाँ, థ్యాంక్ యూ దాదా, థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఇది నేషనల్ హైవే అంట. సో దీని మీద బైక్ పర్మిషన్ లేదంట. సో సర్వీస్ రోడ్కి వెళ్ళి సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాలంట మనము. సో ఇఫ్ ఇన్ కేస్ పోలీసులు చూస్తే మాత్రం 500 రూపాయలు ఫైన్ వేస్తారంట. సో బేసిక్గా నాకు తెలియకుండా వచ్చిన నేను. నెక్స్ట్ టైం మీరు కూడా ఎప్పుడైనా బెంగళూరు నుంచి వెళ్ళి మైసూర్కి వెళ్ళాలి అనుకున్నా, లేకపోతే మైసూర్ నుంచి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళాలి అనుకుంటే సో పక్కన ఇది నేషనల్ హైవే ఉంది కదా. సో హైవే మీదకి మాత్రం 2 వీలర్స్ అయితే అలవట్లేదు. సో గుర్తుంచుకోండి, ఈ సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి. సర్కిల్ ఉంది కదా. సో జస్ట్ ఇప్పుడే మైసూర్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం మనము. అండ్ సో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నా. సో ఇక్కడ బస్ స్టాప్ వచ్చేసి 4.7 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో ఏమైనా హోటల్స్ ఉన్నాయో చూసి అక్కడనైతే రూమ్ బుక్ చేయాలి. సో వన్స్ నేను రూమ్ తీసుకున్న తర్వాత సో రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీగా మాట్లాడతాను నేను. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లోపల నుంచి అయితే ఏదో ఒక తెలియని ఫీలింగ్, ఏదో
ఏదో అచీవ్ చేసినట్టుగా ఫీలింగ్ ఉంది నాకు. నా ముందే మైసూర్ ప్యాలెస్ ఉంది. యాక్చువల్గా మైసూర్ ప్యాలెస్కి వద్దాం అనుకున్నా, బట్ అనుకున్నట్టుగానే వస్తున్నా. యాక్చువల్గా నేను రూమ్ కోసం సెర్చ్ చేస్తున్నా. సో సడన్లీ నేనైతే మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చిన. ఇట్ వాస్ నైస్. ఒక అర్ధ గంట అవుతుంది. అర్ధ గంట నుంచి నేను మైసూర్లో తిరుగుతున్నా. ఆల్మోస్ట్ మైసూర్ మొత్తం తిరిగేసిన నేను ఇప్పటివరకు రూమ్స్ కోసము. అండ్ ఓయాలని అయితే ఒక హోటల్తో బుక్ చేసిన. సో వాళ్ళ అడ్రస్ దొరకట్లేదు నాకు. సో ఇంతకుముందు వాళ్ళే కాల్ చేసి అడ్రస్ అయితే పంపించిండు. 4 కిలోమీటర్స్ 6 minutes పడుతుంది అంట. ఏంటో ఏం అర్థం కావట్లేదు. నేను నైట్ 11:30కి నేను మైసూర్ రీచ్ అయినా. రూమ్స్ దొరకడానికి 12 అయింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మైసూర్ మొత్తం తిరిగాను నేను. సో నాకైతే మైసూరు చాలా బాగా నచ్చింది. రోడ్స్ మాత్రం చాలా విశాలంగా ఉన్నాయి. రైడ్లో జరిగిన బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు డే 1 నుంచి వెళ్ళి డే 2 వరకు అయితే వర్షం ఎక్కడ తగలలేదు. జస్ట్ పూణేలో పడింది, అది కూడా లైట్గా పడింది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అదే. ఎందుకంటే వర్షం పడి ఉంటే చాలా స్పీడ్ అనేది చాలా స్లో అవుతుండే. సో నేను మైసూర్ కూడా రీచ్ అవ్వకపోతుండే. అండ్ రోడ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి కర్ణాటకలో. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్గా ఈ రోజు రైడ్లో బెస్ట్ ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే నేను 859 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ చేశాను నేను పూణే నుంచి వెళ్ళి. అండ్ అంటే పూణే నుంచి వెళ్ళి 60 కిలోమీటర్స్ వచ్చి స్టే చేసి ఉండే. సో నిన్న మనం స్టే చేసినాం కదా రాజ్వత్ హోటల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ మైసూర్ వరకు 859 కిలోమీటర్స్. సో నాన్ స్టాప్ రైడ్ అయితే చేసిన నేను. అండ్ ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది. 1 year తర్వాత నేను మళ్ళీ లాంగ్ రైడ్ చేస్తాను అన్నమాట. సో నేను చేయగలుగుతున్నా లేదా అనుకున్నా, బట్ ఐ డిడ్ ఇట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో రాజావత్ హోటల్, సతారా, కోల్హాపూర్, బెల్గావి, హుబ్లీ, దావన్గిరి, తుమ్కూరు, మధుర్ అండ్ మైసూర్. సో టోటల్ వచ్చేసి 866 కిలోమీటర్స్. టోటల్ గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే 18 hours 40 minutes చూపడుతుంది. బట్ నేను మాత్రం అరౌండ్ 15 hours ఏమో కంప్లీట్ చేశాను రైడ్ అయితే.